రోహిత్ షెఫ్ ట్రెండింగ్లో ఉన్న న్యూస్ 2026లో రోహిత్ షెఫ్ ఇండియాను వదిలి వెళ్ళిపోతానని తను అనౌన్స్ చేశాడు. ఎవరు ఈ రోహిత్ షెఫ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఎవరు ఈ రోహిత్ షెఫ్ అంటే ఇతను బెంగళూరు బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇతను అఫ్లాగ్ ఫౌండర్. అఫ్లాగ్ అంటే ఏంటంటే అఫ్లాగ్ ఏ కంటెంట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ డ్రివెన్ బై క్రియేటర్స్. ఇది ఈ ఫౌండర్ అయిన రోహిత్ షెఫ్ గడిచిన 18 నెలల్లో 4 కోట్ల జిఎస్టీ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు. అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనను పదే పదే వేధిస్తున్నారని, అసలు నిజాయితీగా అది పన్ను పే చేసినా కానీ తనకు లెటర్స్ పంపించడం, ఆడిట్స్ అని పేరుతో తను ఒక 4 రీజన్స్ చెప్తున్నాడు. ఆ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ పన్నుల భారం మరియు వేధింపులు. అంటే తను గడిచిన 18 నెలలలో తను ట్యాక్స్ పే చేసిన, నిజాయితీగా పే చేసినా కానీ నిరంతర తనిఖీలని, ఆడిట్స్ అని, నోటీస్ అని వాళ్ళ పన్నులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే అసలు ఈ ట్యాక్స్ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని, ఆ నిబంధనలు పాటించడంలో కూడా చాలా లోపాలు ఉన్నాయని, ఇది వ్యాపార అభివృద్ధి అయితే భారతదేశంలో ట్యాక్స్ ప్రక్షాళన అనేది జరగాల్సిందేనా? అసలు నిజాయితీగా పన్నులు కట్టే వాళ్ళకు బాధలు, అసలు పన్ను ఎగవేతదారులకు సన్మానాలు ఉన్నాయా? అసలు భారతదేశంలో పన్నుల ప్రక్షాళనలు కంపల్సరీ జరగాల్సిందేనా? మీ అభిప్రాయాన్ని చెప్పండి. గడిచిన 14 సంవత్సరాలలో ఇండియా నుండి 20 లక్షలకు పైగా వ్యాపారవేత్తలు మన ఇండియాను వదిలి వేరే దేశాలకు ఎవరైతే వ్యాపారవేత్తలు 20 లక్షలకు పైగా ఇండియాను వదిలి వేరే దేశాలకు వెళ్ళారో వాళ్ళు 135 దేశాల్లో స్థిరపడ్డారన్నమాట. వాళ్ళు స్వతగా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని వారు ఏ దేశాల్లో నివసిస్తున్నారో ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకొని అక్కడ వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, మన దేశంలో 144 కోట్ల జనాభా ఉంది. ఈ 144 కోట్ల జనాభాలో పన్ను కట్టే వాళ్ళు ఎంతమంది అంటే 3%. అంటే మరి మిగతా 97% పన్ను ఎగవేసినట్టే కదా. మరి వాళ్ళపైన ఎందుకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసలేరు? అసలు వాళ్ళని ఎందుకు పన్ను కట్టమని నోటీసులు, ఆడిట్స్, తనిఖీలు ఎందుకు చేసలేరు? మరి ఏది ఏమైనప్పటికీ అసలు ఇప్పుడు మన దేశంలో ఉండే వ్యాపారవేత్తలు మన ఇండియాను వదిలి వేరే దేశాలకు వెళ్తారంటే, ఇప్పుడు భారతదేశంలో ఉండే పన్నుల వ్యవస్థ, వ్యాపారవేత్తల సెంటిమెంట్ పైన ఇప్పుడు ఒక పెద్ద చర్చ అనేది జరుగుతున్నది. అసలు ఇప్పుడు మన దేశం నుండి వ్యాపారవేత్తలు అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇలా బయటకు వెళ్ళిపోతే మన దేశంలో మరి ఉద్యోగాల సృష్టి అనేది చాలా కష్టం కదా. మరి ఇప్పుడు మీ అభిప్రాయం